నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికాలోని నిఖిత హత్య ఇది అంటే అది చాలా డిఫరెంట్ కేస్ లాగా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉన్నారు. తన రూమ్ లో మరణించడము, ఒంటి మీద కూడా చాలా గాయాలు ఉన్నాయి, కత్తిపోట్లు అది అని చెప్తూ ఉన్నారు. సో ఏంటి సార్ అసలు, అంటే దాన్ని డెడ్ బాడీని కూడా హైదరాబాద్ తీసుకొచ్చారు, అలాగే అంత్యక్రియలు కూడా కొంచెం సీక్రెట్ గా జరుపుతున్నారు. అసలు ఏంటి కేసు డీటెయిల్స్? మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాము. నిఖిత గుడిసెల అనే అమ్మాయి, 27 ఏళ్ళ అమ్మాయి, కొలంబియా రాష్ట్రంలోని మేరీల్యాండ్ లో చనిపోయింది మిస్టీరియస్ కండిషన్లో. దాని తర్వాత బాడీని తీసుకురమ్మని తల్లిదండ్రులు కోరారు. కిషన్ రెడ్డి చొరవ తీసుకున్నాడు. మన విదేశాంగ శాఖతో కూడా మాట్లాడాడు. సో మొత్తంగా వీళ్ళ మన గవర్నమెంట్, అక్కడున్న ఎంబసీ, తర్వాత అమెరికా అధికారులు వీళ్ళంతా కలిసి కోఆర్డినేట్ చేసుకుని బాడీని అయితే నిన్న తీసుకొచ్చారు. ఈరోజు ఆమె అంత్యక్రియలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. అసలు ఈమెను ఎవరు చంపారు, కారణం ఏంటి? ఇప్పటివరకు ఏంటంటే నిఖిత వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చంపాడు అనేది ఎక్కువగా మీడియాలో వచ్చింది. అయితే నిన్న వాళ్ళ నాన్న కన్నీళ్లతో మీడియాను వేడుకున్నాడు. నిజాలు రాయండి, అబద్ధాలు రాయకండి, ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయకండి, మా ప్రైవసీకి భంగం కలిగించకండి, మా ప్రైవసీని గౌరవించండి. నాకు 2 కూతుర్ని ఇలా కోల్పోవడం నాకు అతి పెద్ద దుఃఖం. మా కుటుంబానికి, మా ఎమోషన్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి, అది ఇదని మీడియాతో వేడుకున్నాడు. అలాగే నిజాలు చెప్పండి అని కూడా చెప్పాడు. సరే, ఇప్పటివరకు ఈ కేసులో మనం అమెరికన్ మీడియా కానీ, అమెరికాలో ఏం జరిగింది, అక్కడ ఏం చెప్పారు, అట్లాగే చెన్నైలో ఇతను అర్జున్ శర్మ అనే అతను ఈ అమ్మాయిని చంపాడు. చంపిన తర్వాత చెన్నై వచ్చాడు కాబట్టి అక్కడ చెన్నైలో కూడా అర్జున్ శర్మ గురించి కొంత రాశారు. సో ఈ విషయాలన్నీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదేంటంటే డిసెంబర్ 31న అరౌండ్ 7 గంటల రాత్రి తర్వాత ఈ మర్డర్ జరిగినట్టుగా అక్కడ హోవర్డ్ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేమైందంటే జనవరి 2న ఈ హోవర్డ్ కౌంటీ పోలీసులకి అర్జున్ శర్మ అనే అతను 911 అంటారు, అక్కడ 911 ఎమర్జెన్సీ కాల్ సర్వీస్ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ కాల్లో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా మా ఫ్రెండు నిఖిత గుడిసెల అనే అమ్మాయి మిస్ అయింది, కనిపించట్లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అనేది కంప్లైంట్, 2 రోజులుగా కనిపించట్లేదు అని చెప్పారు. వాళ్ళు మామూలుగా అలాగే వచ్చినప్పుడు డీటెయిల్స్ అంతా రాసుకుంటారు. ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర డేటా బ్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నిఖిత గుడిసెల ఇవన్నీ కొడితే మొత్తం వచ్చేస్తుంది. అలాగే అమ్మాయి డీటెయిల్స్ అంతా వచ్చింది. వాళ్ళు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అయితే వాళ్ళకి ఏవో డౌట్లు వస్తాయి కదా, ఇతన్ని అడుగుదాం అనుకుంటే ఇతను లేడు. చూస్తే ఇతన్ని మళ్ళీ ఇతని పేరు అవన్నీ కూడా నమోదు చేసుకున్నారు. ఫోన్ నెంబర్ కూడా వెళ్తుంది కాబట్టి ఇతను ఫోన్ చేసినప్పుడు మొత్తంగా ఇతన్ని ట్రేస్ చేస్తే ఇతను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో అదే రోజు ఇతను ఇండియాకి వచ్చేసాడు. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది. సో వచ్చి వాళ్ళు ఇతని రెసిడెన్స్ని ట్రేస్ చేశారు. అక్కడ కొలంబియాలో 10,100 అని ఉంటుంది నెంబరు, ట్విన్ రివర్స్ రోడ్ అని ఉంటుంది. ఆ రోడ్లో ఉండే ఈ నెంబర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఆ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఈ అమ్మాయి డెడ్ బాడీ ఉంది, కుళ్ళిన పరిస్థితిలో ఉంది, తర్వాత కత్తిపోట్లు ఉన్నాయి. దాంతో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇతని మీద డౌట్ వచ్చేసింది. దాంతో వాళ్ళు మర్డర్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఇతని మీద ఫస్ట్ ఆర్డర్ మర్డర్ అని, సెకండ్ ఆర్డర్ మర్డర్ అని 2 పెట్టారనమాట. ఫస్ట్ అంటే అదేంటంటే ప్రీమెడిటేటెడ్ మర్డర్ అంటారు. అంటే ముందుగానే మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయిని తన అపార్ట్మెంట్కి పిలిపించి మర్డర్ చేయడాన్ని ఫస్ట్ ఆర్డర్ మర్డర్ అంటారు. సెకండ్ వచ్చి స్పాంటేనియస్గా గొడవ జరిగినప్పుడు స్పాంటేనియస్గా చంపడాన్ని సెకండ్ 2 పెట్టారు. అయితే ఏది ప్రూవ్ అయితే దాన్ని బట్టి అతనికి శిక్ష ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ క్రైమ్ అయితే అతనికి లైఫ్ పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన శిక్ష కూడా పడుతుంది. మ్యాక్సిమం లైఫ్ అయితే పడుతుంది వితౌట్ పెరోల్ కూడా రాదు. సెకండ్ది అయితే 40 ఏళ్ళు మ్యాక్సిమం, పెరోల్ కూడా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదనేది చూడాలి. మొత్తానికి అది పెట్టారు. దాని తర్వాత 4th అఫీషియల్గా ఈ వీళ్ళకి చెప్పారు, పేరెంట్స్ కి. అయితే పేరెంట్స్ వైపు నుంచి స్టోరీ చూసుకుంటే పేరెంట్స్ ఏంటంటే 31st EMI అక్కడ నుంచి
న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది, పేరెంట్స్ హ్యాపీగా మాట్లాడింది. ఆ తర్వాత నుంచి అమ్మాయి అందుబాటులోకి రాలేదు వీళ్ళకి డౌట్ వచ్చింది, ఏమైంది, మామూలుగా అయితే రెగ్యులర్గా టచ్లో ఉంటుంది కదా అనేది వీళ్ళు అనుకున్నారు. ఇటు వాళ్ళ చెల్లె బెంగళూరులో సాఫ్ట్వేర్ దీంట్లో ఇంజనీరింగ్ పనిచేస్తుంది. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు, అక్క చెల్లె కూడా. చెల్లెలకు కూడా అమ్మాయి కాంటాక్ట్లోకి రాలేదు. దాంతో వాళ్ళు అక్కడ ఉన్న సర్కిల్ ద్వారా ట్రై చేశారు. ఈ అమ్మాయి వచ్చి కొలంబియాలో విహెడా హెల్త్ అనే కంపెనీలో పనిచేస్తుంది. 4 years బ్యాక్ పోయింది, ఎంఎస్ చదివింది. ఎంఎస్ చదివినాక విహెడా హెల్త్ అని ఒక హెల్త్ కేర్ కంపెనీలో డేటా అనలిస్ట్గా పనిచేస్తుంది. సో వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి కూడా మాకేం తెలియదు అని చెప్తున్నారు. ఈ లోపల పోలీసులు అఫీషియల్గా ఇట్లా చనిపోయింది అది అని చెప్పారు. దాంతో వీళ్ళు ఒక్కసారిగా దుఃఖంలోకి మునిగిపోయారు. అక్కడ నుంచి వీళ్ళు కిషన్ రెడ్డిని వాళ్ళని పట్టుకొని దీన్ని మాకు మా డెడ్ బాడీని అన్న ఇప్పించండి, అట్లాగే అతనికి కఠిన శిక్ష పడే విధంగా చూడండి అనేది వీళ్ళ డిమాండ్స్ ఉంది. ఈ లోపల ఏమైంది, పోలీసులు ఏమనుకున్నారు, అక్కడున్న వాళ్ళ ప్రాథమిక సమాచారం మేరకు వీళ్ళిద్దరూ గతంలో రూమ్మేట్స్ ఉన్నారంటే వీళ్ళిద్దరూ రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారనేది వాళ్ళు అనుకొని అక్కడ నుంచి లీక్ అయిపోయింది. అలాగే ఇంకా మీడియాకి చిన్న ముక్క దొరికితే చాలు కదా, వీళ్ళిద్దరూ ఎక్స్ లవర్ అనేది వచ్చేసింది మనకి. ఈవెన్ గ్రోక్ అడిగినప్పుడు కూడా గ్రోక్లో కూడా ఇది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ యాంగిల్ ఉందని పోలీసులు చెప్తున్నట్టుగా గ్రోక్ కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆనంద్ గారు అంటే వీళ్ళ నాన్న నిన్న క్లియర్గా చెప్పింది అంటే అసలు రొమాంటిక్ రిలేషన్షిప్ కానీ ఏమీ లేదు, మా పాప అక్కడ ఉంది, ఉన్నప్పుడు అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెసిడెన్స్, సో షేరింగ్ చేసుకుంది. ఆ షేరింగ్లో ఇతను రూమ్మేట్గా ఉన్నాడు. రూమ్మేట్గా ఉన్న తర్వాత ఇతనికి ఏంటంటే ఇతనికి ఒక స్టాండర్డ్ జాబ్ కానీ ఏమీ లేదు. అప్పులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేయడం, ఒక దగ్గర అప్పులు చేసి ఆ అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర చేయడం, ఇలా కల్చర్ ఉంది. అలాగా మా పాప దగ్గర $4,500 అప్పు చేశాడు. అప్పుడప్పుడు కొంచెం గట్టిగా అడుగు ఇచ్చేస్తా ఉంటే అప్పుడప్పుడు కొంచెం ఇస్తా, 3,500 వరకు తీర్చాడు. ఇంకా $1,000 ఉంది, $1,000 ఇమ్మని మా పాప అడుగుతూ ఉంది. ఈ క్రమంలో అతను ఇస్తారా అని చెప్పి వాళ్ళ ప్లాట్కి పిలిపించి అంటే చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ అమ్మాయి ప్రసాద్ నన్ను ఇబ్బంది పెడుతుందని కోపం వచ్చింది, అక్కడికి పిలిచాడు. పిలిచిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి, గట్టిగా అరుచుకున్నారు. ఆ కోపంలో అతను కత్తి తీసి పొడి చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అతను కూడా కన్ఫెషన్లో అతను అర్జున్ శర్మ చెన్నైకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న హోవర్డ్ కౌంటీ పోలీసులు ఇక్కడ ఇండియన్ అథారిటీస్ని, మామూలుగా మనకి ఇంటర్పోల్ అని ఉంటుంది, ఇంటర్పోల్లో ఇక్కడ సిబిఐ భాగం అన్నమాట. సో అలాగా ఇంటర్పోల్లో ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఒక్కొక్క ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దాంట్లో భాగం ఉంటారు. అలాగే ఇండియాలో సిబిఐ ఇంటర్పోల్లో భాగం. సో ఆ ఇంటర్పోల్ ద్వారా సిబిఐని కాంటాక్ట్ చేశారు. సిబిఐ చెన్నై అన్నారు కాబట్టి ఫ్లైట్ చెన్నై దిగింది కాబట్టి అక్కడ కాంటాక్ట్ చేసి మొత్తానికి ట్రేస్ చేసి అతను పట్టుకున్నప్పుడు అతను చెప్పింది కూడా డబ్బుల విషయంలో అమ్మాయితో నాకు గొడవ అయింది, ఆ ఆవేశంలో నేను చంపాను కానీ ముందుగా ప్లాన్ లేదు అనేది అతను చెప్తున్నాడు. మరి ముందుగా ప్లాన్ లేకపోతే అతను ఎందుకు పిలిపించాడు, ఇవన్నీ రేపు కోర్టులో బయటపడాలి. అంటే ప్రీమేటెడ్ మర్డరా లేకపోతే ఆన్ ద స్పాట్ ఎమోషనల్ గా ఇంపల్సివ్ మర్డర్ అనేది తేలాలి. ఎటు తేలినా అతనికైతే మినిమం 40 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. కాకపోతే పోలీసులు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు, ఇతను ఏమన్నా అక్కడ మంచి అడ్వకేట్ని పెట్టుకొని చేస్తారా, ఇవన్నీ చూడాలి. సో అట్లాగే వీళ్ళు కూడా విక్టిమ్ వైపు నుంచి కూడా గట్టిగా ప్రెజర్ తేవడం, అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీస్ కూడా చేయడం అనేది చేయాలి. సో చేసి దాన్ని బట్టి అక్కడ ఉంటుంది. ఎందుకంటే అక్కడ లీగల్గా వెరీ కాస్ట్లీ అక్కడ సర్వీసెస్. మనలాగా ఎవరో ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ అది పట్టుకొని మనం చేసుకోవచ్చు, కానీ అక్కడ చాలా కష్టం. అక్కడ ప్రతిదీ లీగల్ సర్వీసెస్ చాలా కాస్ట్లీ, హెల్త్ అండ్ లీగల్ ఈ రెండు బాగా కాస్ట్లీ. సో ఈ మధ్య కూడా నాకు తెలిసిన ఒక కేసులో కూడా ఒక అబ్బాయి ఇరుక్కుంటే వాళ్ళు పొలం అమ్మాల్సి వచ్చింది ఆ అబ్బాయికి బయటికి తీసుకురావడానికి. సో ఆ స్థాయి పరిస్థితులు అక్కడ ఉంటాయి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ మాత్రం రొమాంటిక్ యాంగిల్ ఏమీ లేదు, ఇది కేవలం డబ్బులు అడిగినాడని అతను కోపం, అడుగుతుందని కోపం వచ్చింది. ఈ అమ్మాయి నాగింగ్, అతని దగ్గర డబ్బులు లేదు, ఈ అమ్మాయి ఏమో ఈ అమ్మాయి అవసరాలు ఉన్నాయి అడుగుతుంది. సో ఏంది నస అన్నట్టుగా అతను కోపం ఉంది. ఆ కోపంలో అతను చంపేసి ఇంకా అతనికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అతనికి
ఇక్కడ ఉంటే మనల్ని ఏమైనా పట్టుకుంటారేమో అని అతను ఇండియాకి వచ్చేస్తే పట్టుకోరు అనుకున్నారు. కానీ ఉమ్. ఇండియాకి అమెరికాకి మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారు, అంటే అవును, అది నేరస్తుల అప్పగింత సంబంధించిన ఒప్పందం ఉంది. ఉమ్, సో కాకపోతే ఏంటంటే దానికి ఆ ఒప్పందంకి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఉమ్, ఇక్కడ కోర్టుకి వెళ్ళాలి, కోర్టు ద్వారా ప్రూవ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఉమ్, దానికి టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా తల్లిదండ్రులు చెప్పదలుచుకుంది ఏంటంటే, మా అమ్మాయి ఏ రకమైన తప్పు చేయలేదు, మా అమ్మాయి ఉమ్, అతనికి ఏమి లవర్ కాదు, కేవలం డబ్బుల కోసమే అతను చంపాడనేది ఉమ్, వీళ్ళు వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు. చెప్తున్నది. అలాగే మాకు ప్రైవసీ కావాలి. ఇప్పుడు ఉమ్. మళ్ళీ అంత్యక్రియలు పబ్లిక్ చేస్తే అవును, మీడియా వెళ్ళి కవర్ చేసి మీరు దాని ఎలా వల్ల ఫీల్ అవుతున్నారు, మీరేమన్నా వాళ్ళని అడిగి బంధువులను అడిగి ఇవన్నీ గందరగోళం అవును, అవుతుంది. మాదేదో ఒక కుటుంబ ఇష్యూ, ఇది మేము దుఃఖంలో ఉన్నాము, మా మా దాన్ని మీరు ఎంటర్టైన్మెంట్ చేయకండి మా దుఃఖాన్ని అవును, అని ఆయన అడుగుకున్నాడు. ఆయన ఉమ్, అడగడంలో ఏ రకమైన తప్పు లేదు. ఎందుకంటే మీడియా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇవన్నీ పెరిగినాక పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ పర్సనల్ అయిపోతుంది. లైఫ్ అనేది లేకుండా పోయింది, ప్రైవసీ లేకుండా పోయింది. ఎమోషన్స్ ను కూడా వీళ్ళు డ్రామటైజ్ చేసేసి బిల్డప్లు ఇచ్చి ఉమ్, కన్నీళ్ళకి క్లోజప్ షాట్లు వేసి అవును, చేస్తున్నారు. అది దాని పట్ల చాలా ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉమ్, ఆ నేపథ్యంలో ఆనంద్ కూడా అలాగా అడిగాడు. ఉమ్, సో పోలీసుల ప్రొటెక్షన్ కూడా అడిగాడు, మీడియా రాకుండా. ఉమ్, సో ఆ రకంగానే జరిగే అవకాశం అయితే ఉంది. ఉమ్. సార్, ఒకవేళ ఆయనకి శిక్ష పడితే ఇక్కడ ఇండియన్ జైల్లోనే పెడతారా, లేదండి, లేకపోతే అక్కడ వెనక్కి వెళ్తారా? అక్కడే ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనం అప్పగించేయాలి అక్కడికి. ఉమ్, సో అక్కడే జైల్లో ఉంటది. అక్కడ శిక్ష పడితే అక్కడ జైల్లోనే ఉండాలి. ఉమ్, ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఉమ్, కాబట్టి ఇతనైతే గట్టిగానే శిక్ష అయితే పడుతుంది. మరి ఉమ్, అతను ఎమోషనల్ గా చంపాడా, ఆన్ ద స్పాట్ లో ప్రీ ప్లాన్ లో చంపాడా అనేది మనకు తెలియదు. కానీ అవును, ఏదేమైనా అతను చంపడం పాపం 27 ఏళ్ల 27. అమ్మాయి ఇప్పుడే జాబ్ లో చేరి తల్లిదండ్రులు ఎంతో ఖర్చు ఉమ్, పెట్టుంటారు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. కాకపోతే ఆడ ఏంటంటే మేరీల్యాండ్ లో సౌత్ ఈస్ట్ ఏషియన్స్ దాదాపు 1,00,000 మందికి పైన ఉంటారు. అక్కడ వీళ్ళకి సంబంధించిన సంఘాలు కూడా ఉన్నాయన్నమాట. ఉమ్, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సెంటర్ అని ఒకటి ఉంది. ఉమ్, తర్వాత సౌత్ ఏషియన్ అమెరికన్ లీడింగ్ టుగెదర్ అని సాల్ట్ అంటారు. ఉమ్, సాల్ట్ అని ఒక ఉమ్, సంస్థ ఉంది. వీళ్ళంతా పనిచేస్తున్నారు. ఉమ్, కాకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కూడా అక్కడ ఎక్కువే. ఉమ్, దాదాపు 30-40% డొమెస్టిక్ వైలెన్స్ లో విమెన్ చనిపోతున్నారు అక్కడ. అవునవును, అంటే ఇక్కడ ఉన్న ఇండియన్ కల్చరు అక్కడ కూడా వేధింపులు, ఏదో ఒక కథ చెప్పి మోసం అవును, చేసి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఈజీ వెళ్ళిపోవడం. ఇంకా అక్కడ వరకు. ఇక్కడ అమెరికా సంబంధం అనగానే వీళ్ళు ఎక్కువగా విచారించకుండా అవును, వీళ్ళు అమ్మాయిల్ని ఇచ్చేయడం, ఇలాంటివి చాలా జరుగుతుంది. దీని మీద సినిమాలు, డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి. అవును, అట్లాగే సాహిత్యంలో కూడా చాలా మంది కథలు, పుస్తకాలు రాశారు. అవును, సో ఏదేమైనా ఒక దురదృష్టకరమైన సంఘటన. ఉమ్, సో అమెరికాలో ఉన్న మహిళలు ఎవరితో రూమ్మేట్లుగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఉండాల్సిన అవసరం అవసరం ఉంది. ఉంది. మొన్న కూడా ఒక రూమ్మేట్ ఇంకొక రూమ్మేట్ చంపేసిన సంఘటన కూడా మనం అవును, చూసుకున్నాము. సో ఏదేమైనా ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.